పోలీసుల్ని హైకోర్టు నిలదీసిని. ఇదివరకైతే ఈనాడు, జ్యోతి, మిగతా పత్రికల్లో, మిగతా టీవీల్లో డిబేట్లుగా వచ్చేది. ఇప్పుడు సాక్షి మాత్రమే హైలైట్ చేసుకొస్తుంది. వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది కాబట్టి. సివిల్ దుస్తుల్లో పోలీసు విధుల అంటూ పోలీసులు సివిల్ దుస్తుల్లో వచ్చి ఎలా విధులు నిర్వర్తిస్తారని హైకోర్టు సూటిగా ప్రశ్నించింది. అలా సివిల్ దుస్తుల్లో రావడానికి వీల్లేదని, అది నిబంధనలకు విరుద్ధమని తేల్చి చెప్పింది. పోలీసు యూనిఫామ్లో కాకుండా సివిల్ దుస్తుల్లో వచ్చి అరెస్ట్ చేయడానికి వీల్లేదని, అది డీకే బస్సు కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు విరుద్ధమని స్పష్టం చేసింది. సివిల్ దుస్తుల్లో వస్తే వాళ్ళు పోలీసులను ఎలా తెలుస్తుందని ప్రశ్నించింది. సివిల్ దుస్తుల్లో వచ్చి తమ విధులకి అడ్డుకున్నారంటే ఎలా కుదురుతుందని నిలదీసింది. సివిల్ దుస్తుల్లో పోలీసులు లా అండ్ ఆర్డర్ విధులు నిర్వర్తిస్తామంటే కుదరదండి. ఇంటెలిజెన్స్ అధికారులు సివిల్ దుస్తుల్లో ఉన్నప్పటికీ వాళ్ళ బాధ్యత శాంతి భద్రతల పరిరక్షణ కాదని, వాళ్ళు ఉన్నది కేవలం ప్రభుత్వానికి సమాచారం చేరవేయడానికి మాత్రమేనని గుర్తు చేసింది. బనియన్లు, డ్రాయర్లు, టీషర్టులు వచ్చి తాము పోలీసులు అంటే ప్రజలకు ఎలా తెలుస్తుందని వ్యాఖ్యానించింది. అసలు సివిల్ దుస్తుల్లో విధులు నిర్వర్తించే ప్రివిలేజీలు ఏవి పోలీసులకు లేవని, కనీసం సఫారీ దుస్తుల్లోనూ కొంతవరకు అర్థం చేసుకోవచ్చండి. స్పెషల్ బ్రాంచ్ పోలీసులు కోవూరు మాజీ శాసనసభ్యుడు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వాహనం తనిఖీ సందర్భంగా జరిగిన తోపులాటకు సంబంధించిన వీడియో ఫుటేజీని తమ ముందుంచాలని పోలీసులను ఆదేశించింది. అంతేగాక ఈ కేసుకు సంబంధించిన కేసు డైరీని కూడా తమ ముందుంచాలని ఈ మేరకు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ ఎడవల్లి లక్ష్మణరావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత నెలలో పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో పర్యటించిన సమయంలో వాహనాలను తనిఖీ చేస్తున్న తనపై కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి తదితరులు దాడి చేసి గాయపరిచారంటూ స్పెషల్ బ్రాంచ్ కానిస్టేబుల్ కర్ణం మాలకొండ ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా దర్గామిట్ట పోలీసులు ప్రసన్న కుమార్ రెడ్డి తదితరుల మీద అక్రమ కేసులు నమోదు చేశారు. దాన్ని కొట్టేయాలని కోరుతూ ప్రసన్న కుమార్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ మీద హైకోర్టు తాజాగా విచారణ జరిపింది. పిటిషన్ తరపు న్యాయవాది వి రూపేష్ కుమార్ రెడ్డి వాదనలు వినిపించారు. ఘటన జరిగిన ప్రదేశంలో ప్రసన్న కుమార్ రెడ్డి లేరని, ఆయన ఎవరిని తోసివేయలేదని చెప్పారు. ఫోటోలను పరిశీలిస్తే అన్ని విషయాలు తెలుస్తాయంటూ కోర్టుకు సమర్పించారు. వాటిని పరిశీలించిన న్యాయమూర్తి సివిల్ దుస్తుల్లో విధుల్లో ఉన్న వాళ్ళ గురించి ఆరా తీశారు. వాళ్ళు పోలీసులను రూపేష్ చెప్పడంతో న్యాయమూర్తి ఒకంత విస్మయం వ్యక్తం చేశారు. పోలీసులు సివిల్ దుస్తుల్లో విధులు నిర్వర్తించడం ఏంటంటూ ప్రశ్నించారు. స్పెషల్ బ్రాంచ్ పోలీసులు సివిల్ దుస్తుల్లో విధులు నిర్వర్తిస్తారని రాష్ట్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్ మెండ లక్ష్మీనారాయణ చెప్పారు. అయితే న్యాయమూర్తి దీంతో విభేదించారు. పోలీసులు ఎప్పుడు యూనిఫామ్లోనే ఉండి విధులు నిర్వర్తించాల్సి ఉంటుందని తేల్చి చెప్పారు. ఈ విషయంలో పోలీస్ మాన్యువల్ని సైతం పరిశీలిస్తామని స్పష్టం చేశారు. సివిల్ దుస్తుల్లో వచ్చి ఏమైనా చేస్తామనంటే ఎలా అని ప్రశ్నించారు. ఈ మొత్తం ఘటనలో ప్రసన్న కుమార్ రెడ్డి పాత్ర కీలకమని, ఆయన ప్రోద్బలంతోనే కానిస్టేబుల్పై దాడి జరిగిందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ పేర్కొన్నారు. గాయపడిన కానిస్టేబుల్కి సర్జరీ కూడా జరిగిందన్నారు. అనంతరం న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ గాయపడ్డారని చెప్తున్న కానిస్టేబుల్ పోలీసు యూనిఫామ్లో లేరని గుర్తు చేశారు. యూనిఫామ్లో లేనప్పుడు పోలీసు అని గుర్తించడం ఎలా అని ప్రశ్నించారు. యూనిఫామ్ ధరించి చట్ట ప్రకారం విధులు నిర్వర్తిస్తున్నప్పుడే ఆరోపణలకు బలం చేకూరుతుందన్నారు. ఇంటెలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్ పోలీసులకి యూనిఫామ్ ఉండదని పీపీ చెప్పగా, అలా అయితే మరి వాళ్ళు లా అండ్ ఆర్డర్ విధులు ఎలా నిర్వర్తిస్తారని న్యాయమూర్తి ప్రశ్నించారు. ఇరుపక్షాల వాదనలను న్యాయమూర్తి ఘటనకు సంబంధించిన వీడియో ఫుటేజీ, కేసు డైరీని తమ ముందుంచాలని పోలీసులను ఆదేశిస్తూ తదుపరి విచారణ సెప్టెంబర్ 8కి వాయిదా వేశారు. ఇక్కడ చాలా టాక్టికల్ పాయింట్. వాస్తవంగా స్పెషల్ బ్రాంచ్, ఇంటెలిజెన్సు ఇట్లాంటి వాటికి యూనిఫామ్ ఉండదు. కరెక్ట్. వాళ్ళు అసలు సెర్చ్ చేయకూడదు, చెక్ చేయకూడదు. వాళ్ళ పని అక్కడ జరుగుతున్న దాని మీద నిఘా వేసి సమాచారాన్ని ఉన్నతాధికారులకు చేరవేయడం. ఇప్పుడు వీళ్ళు అక్కడ ఎందుకు చెక్ చేశారు, అది అసలు పాయింట్ అయింది. చివరికి ఆ పోలీస్కి న్యాయం జరగదు. అట్ ద సేమ్ టైం ప్రసన్న కుమార్ రెడ్డి ఇంకా ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు.